చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. నేనేం చెప్పకుండానే ఊకొడతాడేంటి? ముందు లేవయ్యా బాబు, లే. మంచి నిద్ర పాడు చేస్తావండి పిన్ని. పాడాలోచన వచ్చాక వెంటనే దాన్ని అమలు చేయకపోతే నాకు నిద్ర పట్టదు. ఏంటా బ్యాడ్ ఐడియా? త్రిపుర వెళ్ళిపోయింది. త్రిపుర లేచిపోయిందా? లేచిపోలేదు. నిద్రపోవాలనుకున్న దాన్ని నేనే లేపి కర్రిచ్చి కామెంట్ చేసిన కుర్రాళ్ళని కొట్టి రమ్మని పంపించాను. నీకు అసలు బుద్ధుందా పిన్ని? ఆడపిల్లని రాత్రి వేళ బయటికి పంపిస్తావా? పంపిస్తేనే కదా పరువు పోయేది. ఈ టైంలో త్రిపుర ఇంట్లో లేదని హడావుడి చేస్తే ఎక్కడికెళ్ళిందో ఏమైందో అని కంగారు పడతారు. భరణిని వెంటబెట్టుకుని వెళ్లిన త్రిపురను రెడ్ హ్యాండెడ్గా పట్టించి మనం గొడవ చేస్తాం. వెంట భరణి కూడా వెళ్ళాడా? తీసుకెళ్లమని ఈ ప్రమీల చెప్పింది. నీ లవ్వర్ని హీరో చేయమని రెచ్చగొట్టగానే అది పెద్ద వీరనారిలా కదిలింది. ఈ విషయం శివగామత్తకి తెలిస్తే దాన్ని నార ఒలిచి పారేస్తుంది. పిన్ని, నిజంగా త్రిపుర వెళ్ళిందో లేదో? ఒకవేళ వీధిలో కుక్కరిస్తే తిరిగి వచ్చేసి పడుకుందేమో. సరిగ్గా చూసావా? దగ్గరుండి నేనే సాగనంపాను చిన్నబాబు. కుక్క అరవడం కాదు కదా, దారిలో పులి ఎదురైనా గాండ్రించి త్రిపుర ఇప్పుడు కొట్టి చంపేస్తుంది. దానికి అండగా ప్రేమ ఉందని ఆ త్రిపుర పిచ్చి నమ్మకం. అందుకే ఈ టైంలో మనం దాన్ని ఈజీగా ఇరికించి పారేయొచ్చు. ఇంట్లో త్రిపుర లేదని నానమ్మకి ఎలా చెప్పేది? ఒకవేళ పడుకునుంటే? జోలపాట పాడి చెప్తావా ఏంటి? ఆడపిల్ల కనపడట్లేదని అరిస్తే అందరూ ఉలిక్కిపడి లేవాల్సిందే. దాన్ని పంపించిన నేనే వెళ్ళి చెప్తే అడ్డంగా బుక్ అయిపోతాను. ఆ తింగరిది తిరిగొచ్చాక నువ్వే కదా పిన్ని పొమ్మన్నావంటే నేనిచ్చిన కర్రతో నా కాళ్ళు విరగ్గొడతారు. ఎందుకన్నా మంచిదే ముందు కార్తీక్ అన్నయ్యకి చెప్తాను. వాడికి చెప్తే ఇంట్లో వాళ్ళందరికీ వాడే చెప్పేస్తాడు. ఏదో ఒకటి చెయ్యి. ముసుగు తన్ని పడుకున్న వాళ్ళందరూ ఇవాళ త్రిపురని తన్నాలి. అర్థమైందా? నువ్వు కాసేపు ఆగిరా పిన్ని, నేనెళ్ళి అక్కడ రచ్చ రచ్చ చేసి పారేస్తాను. నీ టాలెంట్ కూడా చూస్తానుగా, వెళ్ళు. అనయ్య, అనయ్య, ఒకసారిలే. ఏమైంది విఘ్నేష్, ఈ టైంలో వచ్చావేంటి? విషయం నీకు చెప్పాలా ఇంట్లో వాళ్ళకి చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను. ఏమైంది విఘ్నేష్? త్రిపుర ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎవరితో వెళ్ళిపోయిందో ఏంటో. విషయం చెప్తే షర్టు పట్టుకుంటావేంటి? వదలవు. త్రిపుర గురించి అలా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా. పెదబాబు, ఆడు చెప్పేది నిజం పెదబాబు. చూడు పెదనాన్న, త్రిపుర ఇంట్లో లేదంటే నా కాలర్ పట్టుకుంటాడు. ఎస్, కరెక్ట్. త్రిపుర నా కూతురు ఇంట్లో లేదు. పక్కింటి భరణితో కలిసి వల్లిపిల్లి కళ్ళు కప్పి ఈ దారినొస్తే మన్మథరాజు కనపడ్డేంటి? పడ్డాడు, నా కంట పడ్డాడు. అంటే నా కుంకుమకి 100 ఏళ్ళు. నేను సుమంగళిగానే వెళ్ళిపోతానన్నమాట. హలో, అమ్మో చచ్చాను. ఇది మళ్ళీ ఎదురుపడింది. పులెదురు పడినట్టు అలా బిగుసుకుపోయావేంటి? రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. నీతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేంత టైం నాకు లేదు. కాలో ఒకటి దగ్గర డిష్ వైర్ కాలిందట, అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ కాలిందా? మొన్న బ్యాగ్ కాలింది, ఇప్పుడు వైర్ కాలింది. వంట చేస్తుంటే చేయి కాలింది. మనం కలుస్తున్నప్పుడల్లా ఏదొకటి గాలిపోతుందంటే త్వరలో పెళ్లి మంటపంలో మంట చుట్టూ 7 అడుగులు వేస్తుంది. ఇంకాపు. నీ మాటలు వింటుంటే నాకు కడుపు కాలిపోతుంది. అయినా ఎంచక్క భాస్కర్ గారిని పెళ్లి చేసుకుని
అమెరికా వెళ్లకుండా కర్ర కారం పుచ్చుకొని ఫైట్ చేయడానికి వెళ్తావా? అసలు నువ్వు ఆడపిల్లవా రౌడీ పిల్లవా? వాచ్ మిస్టర్ బర్నీ, నేను రౌడీ పిల్లనే అనుకో, బట్ యు నో వన్ మ్యాటర్, నిన్నక్కడికి ఎందుకు తీసుకెళ్లానో తెలుసా? జీరోలా ఉండే నిన్ను హీరోని చేద్దామని. శత్రువుని చేశావు. ఆ విధవుల మీద పగబట్టి కేబుల్ వైర్ని కత్తిరించేలా ఉన్నారు. రాత్రి నుండి వాళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తారో, ఎవరిని ఏం చేస్తారని భయంగా ఉంది. అంత సీన్ లేదు. నిన్న కొట్టిన కొట్టుడికి అట్టుడికి పోయి పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. హాస్పిటల్ బెడ్ మీద దెబ్బలు తగిలి పళ్ళు తింటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అయినా ఇంతలా భయపడితే రేపు నువ్వు నాతో ధైర్యంగా కాపురం ఎలా చేస్తావు మగడా? చిచి, ఎటు తిరిగి మళ్ళీ అదే విషయం మాట్లాడతావు? నీతో 2 నిమిషాలుంటే భయంతో చచ్చిపోయేలా ఉన్నాను. అసలు ఈ దారిలో మీ అన్నయ్య రామచంద్రపురానికి వెళ్తాడు. నన్ను గాని చూశాడంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుస్తాడు. నీకు దండం పెడతాను. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? ఆడపిల్ల ఒంటరిగా వచ్చిందంటే మనసు విప్పి మాట్లాడాలనే కదా. నువ్వు నోరు విప్పకు. నేను నీతో మాట్లాడను, నువ్వు చెప్పేది వినను. అలాగైతే మన ప్రేమ పండేదేలా? ఇప్పటికీ ఎండిపోయి ఉన్నాను. నువ్వు ప్రేమ పండాలని నన్ను నిరికిస్తే మీ వాళ్ళు మండిపోయి నాకు చితి పేరుస్తారు. సాహసం చేయాలే కాని ఆ చిత్తునే మన పెళ్లికి అగ్నిసాక్షిగా మార్చుకోవచ్చు. ఎంత చెప్పినా నువ్వు మారవని అర్థమైంది. ఇదిగో నీకు ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడు నన్ను అడ్డుకుంటే నా మీద ఒట్టే. సరే సరే ఓకే. కాలువ గట్టు దగ్గర పన్నయ్యాక వస్తావు కదా? రాను. ఏ రానంటే వస్తావని. మగవాళ్ల మాటలకి అర్థాలే వేరు, నాకు తెలుసు. ఐ ఆల్సో వెయిట్. రాను. వస్తావు కదూ? నా కోసం ఎదురు చూడద్దు, వెళ్ళిపో. ఏ నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా? అర్థమైందా? ఏంటిది? భరణి తిరిగి వస్తాడా రాడా? బొమ్మ పర్సెస్ చూద్దాం. బొమ్మ పడితే భరణి వస్తాడు. బరుసు అంటే రాడా? ఒక గంట లేటుగా వస్తాడేమో. మళ్ళీ వేసి చూద్దాం. బొమ్మ 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 బొమ్మ. షో మళ్ళీ బరుసు. అయితే రాడా? వస్తాడా రాడాని చిల్లరతో ఆడుకుంటాడు పాపా. ఇది చిల్లర్ అనుకున్నారా? కాదు, లక్కీ టాస్. నేను మనసులో అనుకున్నాక బొమ్మ పడితే ఖచ్చితంగా అదే జరుగుతుంది తెలుసా? నిజమా? విన్నారా? నవ్వుతున్నారే, నమ్మరా? కావాలంటే బెట్టి కడదామా? ఏంటిది? వదులు. బొమ్మ బొరుసు తర్వాత ఆడుకుందాం రావే. తీసుకురండి రా, తీసుకురండి. వదలండి రా. వదులు. వదులు. పోదండి రా, తీసుకుపోదండి. వదలండి రా. వదలండి. వదలండి. చెప్పేది. ఈ త్రిపుర ఏమైనట్టు? ఘాట్ రూట్కి వెళ్లే దారిలో ఆ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. మన త్రిపుర ఎక్కడుందో పక్కింటోళ్ళకి తెలుసు. త్రిపుర ఘాట్ రూట్కి వెళ్లే దారిలోకి వచ్చింది. అక్కడికి ఎందుకు వచ్చింది?